హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో అన్వాంటెడ్ కిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ కిట్లో 5 ట్యాబ్లెట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అన్వాంటెడ్ కిట్ యొక్క ఉపయోగాలు. ఈ అన్వాంటెడ్ కిట్ని మెయిన్గా మెడికల్ అబార్షన్ కొరకు ఉపయోగిస్తారు. 9 వారాల లోపు ప్రెగ్నెన్సీస్ అంటే 49 రోజుల లోపు ఉన్న అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ని టెర్మినేట్ చేయడానికి అంటే తీసేయడానికి ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తారు. అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ అంటే లోపల బేబీ అనేది సరిగా గ్రోత్ అవ్వకపోవడం, ఫీటస్ అనేది సరిగా గ్రోత్ అవ్వకపోవడం, అలాంటి సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీస్ని టెర్మినేట్ చేయడానికి ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తారు. ఈ ట్యాబ్లెట్ని డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఈ ట్యాబ్లెట్లో మెఫిఫ్రిస్టోన్ ఉంటుంది. ఇది యాంటీ హార్మోన్ అంటే ప్రొజెస్టిరాన్ని బ్లాక్ చేస్తుంది. దానివల్ల ఫీటస్ గ్రోత్ అనేది అక్కడికే స్టాప్ అవుతుంది. మీసోప్రోస్టల్ ఇది యుట్రస్ కాంట్రాక్షన్స్ని పెంచుతుంది, గర్భాశయంలోని సంకోచాలని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అన్వాంటెడ్ కిట్ యొక్క కాంపోజిషన్. ఈ అన్వాంటెడ్ కిట్లో 5 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెఫిప్రిస్టోన్ 200 mg, ఒకటి పెద్ద ట్యాబ్లెట్ అంటే రౌండ్గా ఉంటుంది కదా అది. సెకండ్ వన్ వచ్చేసి మీసోప్రోస్టల్ 200 mcg. ఇవి 4 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ నోటి ద్వారా అయినా వెజిన ద్వారా అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్, ఎంత మోతాదులో ఎలా తీసుకోవాలి చూద్దాం. ఫస్ట్ పెద్ద ట్యాబ్లెట్ రౌండ్ ట్యాబ్లెట్ ఉంది కదా అది మెఫిప్రిస్టోన్ తిన్న తర్వాత తీసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత మనకి నజియా, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటుంది. ఒకవేళ ట్యాబ్లెట్ తీసుకున్నాక 1 hour ముందే వామిటింగ్ అయితే ఇంకొక మెఫిప్రిస్టోన్ ట్యాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వామిటింగ్ అవ్వకపోతే అవసరం లేదు. బ్లీడింగ్ అయినా కూడా అవ్వకపోయినా కూడా రెండవ ట్యాబ్లెట్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ట్యాబ్లెట్ తీసుకున్న 24 గంటల తర్వాత సెకండ్ ట్యాబ్లెట్ మీసోప్రోస్టల్ తీసుకోవాలి. ఫస్ట్ పెద్ద ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత 24 గంటల తర్వాత సెకండ్ ట్యాబ్లెట్ తీసుకోవాలి. సెకండ్ ట్యాబ్లెట్ మీసోప్రోస్టల్ తీసుకున్న తర్వాత 12 గంటల తర్వాత థర్డ్ ట్యాబ్లెట్ తీసుకోవాలి. సేమ్ మళ్ళీ 12 గంటల తర్వాత ఫోర్త్ ట్యాబ్లెట్ తీసుకోవాలి మీసోప్రోస్టల్. మళ్ళీ 12 గంటల తర్వాత ఫిఫ్త్ ట్యాబ్లెట్ కూడా తీసుకోవాలి. బ్లీడింగ్ అయినా కూడా ఈ 5 ట్యాబ్లెట్స్ కంపల్సరీగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హౌ ఇట్ వర్క్స్, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ ట్యాబ్లెట్ ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేసే ప్రొజెస్టిరాన్ హార్మోన్ యొక్క చర్యను ఆపేస్తుంది. అంటే ప్రొజెస్టిరాన్ చేసే వారిని ఆపేస్తుంది. దాని వలన ప్రొజెస్టిరాన్ యొక్క యాక్షన్ అనేది బ్లాక్ అవుతుంది. అప్పుడు బేబీ గ్రోత్ అనేది జరగదు. సెకండ్ థింగ్ వచ్చేసి గర్భాశయంలో సంకోచాన్ని ప్రేరేపిస్తుంది. ఇది గర్భస్రావం చేయడానికి మరింత సహాయపడుతుంది. బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. దానివల్ల మనకి స్టమక్ అనేది క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు. మనకు వికారం, వామిటింగ్ అనిపించినట్టు అనిపిస్తూ ఉంటుంది, వాంతులు ఉంటాయి, విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి, అధిక రక్తస్రావం, బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రికాషన్స్, జాగ్రత్తలు. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయకూడదు. బేబీకి చాలా ప్రమాదం ఇది. ఈ ట్యాబ్లెట్ స్లీపీనెస్ని కలిగిస్తుంది. అలా అనిపిస్తే డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఏమైనా మెషినరీ వర్క్ చేసేవాళ్ళు చేయకూడదు. ఈ ట్యాబ్లెట్ తీసుకున్నాక బ్లీడింగ్ మొత్తం ఆగిపోయిన తర్వాత మనం ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలి. లోపల మొత్తం క్లీన్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి, లేదంటే మనకు పీరియడ్స్లో ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంట్రా ఇండికేషన్స్, ఏ ట్యాబ్లెట్తో కలిపి వేసుకోకూడదు చూద్దాం. యాంటీ కొలెస్ట్రాల్ మెడిసిన్స్తో కలిపి ఈ ట్యాబ్లెట్ వేసుకోరాదు. ఆస్పిరిన్ 150 mg, క్లోపిట్రగిల్ 75 mg ఈ ట్యాబ్లెట్తో కలిపి అన్వాంటెడ్ ట్యాబ్లెట్
యూజ్ చేయకూడదు. వార్నింగ్స్ అండ్ ప్రికాషన్స్. ఇది షెడ్యూల్డ్ డ్రగ్ కాబట్టి డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ అధిక రక్తస్రావం అయితే మన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. సో డాక్టర్ అడ్వైస్ లేకుండా ఈ టాబ్లెట్ని యూజ్ చేయకండి. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.